హలో అండి, అందరికీ నమస్తే. ఆల్రెడీ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన ఛానల్ని ఎవరైనా ఇంకా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడగను. ఎందుకంటే సబ్స్క్రైబ్ అనేది పూర్తిగా మీ బాధ్యతతో, మీ ఇష్టంతో చేయాలండి. ఎవరో ఇలా ముఖం లేని వాడు వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే మాత్రం చేసుకోవద్దు. మీకు ఛానల్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బై లైక్ చేయండి అని నేను అడగను. ఎందుకంటే లైక్ కూడా మీ ఇష్టం అండి. లైక్ చేయాలంటే కూడా, ఒక వ్యక్తి వీడియో లైక్ చేయాలంటే కూడా ఫస్ట్ మీకు ఆ వ్యక్తి నచ్చాలి, అతని క్యారెక్టర్ నచ్చాలి, అతని వీడియోస్ బాగున్నాయి, ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి అంటేనే లైక్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇంకా మ్యాటర్లోకి వస్తానండి. మార్చి 1వ తారీఖున లక్కీ డ్రా తీస్తున్నాను అని మీ అందరికీ చెప్పానండి. అయితే ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే, నువ్వు లక్కీ డ్రా ఎందుకు తీస్తున్నావు, నీ దగ్గర ఏమైనా డబ్బులు అంతగానం ఉన్నాయా, అంత ఎక్కువగా ఉంటే అందరికి పంచి ఇవ్వు అంటున్నారు. నేను పంచి ఇచ్చే వాళ్ళకి ఇచ్చానండి, అదేం ప్రాబ్లం లేదు. నాకు ప్రతిదీ అయితే నేను మీకు ప్రూఫ్ చూపించలేను కదా. కుడి చేతితో చేసిన సహాయం ఎడమ చేతికి కూడా తెలియకూడదు అంటారు. నేను అలాంటి సిద్ధాంతినండి. ఓకే అండి, ఇక ఆల్రెడీ చాలా మంది పార్టిసిపేట్ చేశారు. ఆల్మోస్ట్ 270 టోకెన్స్ ఇచ్చేసాను. ఆ 270 టోకెన్స్లలో ఇంకా ఎవరైనా కొంతమంది నేమ్స్ మిస్ అయ్యాయి అంటున్నారు. కొంతమంది నేను చెప్పినా మీరు వినలేదు బ్రదర్ అంటున్నారు. ఇంకా కొంతమంది మేము పార్టిసిపేట్ చేసినాం కానీ మాకు టోకెన్ నెంబర్ ఇవ్వలేదు అంటున్నారు. ఇంకా కొంతమంది మరి రకరకాల సమస్యలు, ఇష్యూస్తో ఉన్నారండి. నేను చెప్తున్నానండి, ఎవరిని కూడా చీటింగ్ చేయలేదు. నేను పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి టోకెన్ ఇచ్చే ఉంటాను. ఒకరిద్దరికి మాత్రం టోకెన్ ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కామెంట్స్ ఆల్మోస్ట్ చాలా, అసలు నేను చదవలేకని కామెంట్స్ వచ్చాయి. టకటకా వస్తూనే ఉన్నాయి. అసలు నేను ఇట్లా స్క్రోల్ చేస్తేనే 10-20 కామెంట్స్ వెళ్ళిపోతున్నాయి. నేను ఒక్కడిని ఎన్ని టోకెన్స్ రాసుకోవాలి, ఎంతమందికి టోకెన్ నెంబర్ ఇవ్వాలి, ఎలా ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేయాలి, మీరే చెప్పండి. ఒకసారి మీరు నా పొజిషన్లో ఉంటే మీకే అర్థమవుతుందండి మ్యాటర్ ఏందనేది. అయినా సరే నేను మ్యాక్సిమం ఇచ్చేయానండి. ఒకరికి ఇద్దరికి ఇవ్వలేదు, అది నేనే ఒప్పుకుంటున్నాను. మీరు నన్ను తిట్టకండి. ఎందుకంటే నేను ఎవరికైనా సరే కామెంట్ చేసిన వాళ్ళకి టోకెన్ నెంబర్ ఇవ్వాలనే చూస్తాను తప్ప ఇవ్వకూడదు అని నేను ఎప్పుడు ఆలోచించను. సరే, మీరు ఏమడిగారు, నీకు ఎందుకు ఇస్తున్నావు టోకెన్ నెంబర్ మాకు, నీలా గిఫ్ట్ ఇవ్వడం వల్ల నీకేంటి లాభం అన్నారు కదా. ఇందులో లాభం అంటే నాకు కూడా స్వార్థం ఉందండి. నేను కూడా మనిషినే. స్వార్థం ఉంది, కానీ ఆ స్వార్థంలో కూడా న్యాయం ఉండాలి. ఆ స్వార్థంలో కూడా ఒక చట్టబద్ధమైన నియమం ఉండాలి అని నేను ప్రేరేపిస్తానండి. స్వార్థం అంటే అందరి స్వార్థాలు వేరు, నా స్వార్థాలు వేరు. నా ఛానల్ ఏదో గ్రోత్ అవ్వాలి, ఇంకా నేను ఏదో మీ అందరికీ తెలియాలి, ఫేమస్ అయిపోవాలి, ఇంకా యూట్యూబ్ నుంచి లక్షలు సంపాదించాలి అనే దుర్బుద్ధి మాత్రం లేదు, ఉండదు కూడా. ఆల్రెడీ మీ అందరికి తెలుసు, మధుని డబ్బుతో ఎవరు కొనలేరు, కొనే అన్ని డబ్బులు కూడా మీ దగ్గర లేవు, కపటదార్. సరే, టోకెన్ నెంబర్ ఇవ్వలేదని కొంతమంది బాధపడుతున్నారు, తెలిసింది. ఇంకా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, సారీ. నువ్వు ఇలా ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నావు, ఫ్రీ గిఫ్ట్ మాకు, ఫ్రీ గిఫ్ట్ ఇవ్వడం వల్ల నీకేంటి లాభం అంటున్నారు. లాభం ఏం లేదండి, ఇది ఒక మానసిక ఆనందం, ఒక ఉల్లాసం, ఇది ఒక నాకు సంతోషం అనుకోండి. మన సబ్స్క్రైబర్లకే కదా ఇస్తుంది, ఎవరికో కొత్త వాళ్ళకైతే నేను ఇవ్వడం లేదు కదా. మన సబ్స్క్రైబర్లకే కదా ఒక చిన్న గిఫ్ట్ ఇస్తున్నాను. ఈ చిన్న గిఫ్ట్ ఇంకా కొంతమంది ఏంటంటే, ఆ మధ్య ఎవరికో ఒకటి గిఫ్ట్ పంపిస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇది కలర్ బాగాలేదన్నారు. ఇంకా మధ్య ఎవరికో ఒక గిఫ్ట్ పంపిస్తే ఇది నాకు నచ్చలేదు అన్నారు. ఇంకా మధ్య ఎవరికో ఏదో పంపిస్తే ఇది క్వాలిటీ లేదన్నారు. అందుకే అండి, ఒక 1000 రూపీస్ క్యాష్ ప్రైజ్ ఇస్తానండి. ఇక మీకు నచ్చింది కొనుక్కోండి. కొంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, కార్లు కావాలి, బంగ్లాలు కావాలి, బంగారం కావాలంటున్నారు. అవన్నీ ఉంటే నేను ఇక్కడ ఎందుకుంటానండి చెప్పండి. అంత బడ్జెట్ అయితే లేదండి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చాలా మంది, అంత బడ్జెట్ లేదండి. కానీ నా లైవ్కి వచ్చి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున, మీ అందరి పేర్లు తెలియదు, పేరున హృదయపూర్వక నమస్కారాలు. నా లైవ్ లో నిన్న పార్టిసిపేట్ చేసిన అందరికి మొత్తం ఓవరాల్ గా వ్యూస్ ఎంత వచ్చాయంటే 3,75,000 వ్యూస్ వచ్చాయండి. బాగుంది, హ్యాపీ అనిపించింది. అంటే ఇంతమంది ఇంట్రెస్ట్ గా ఉన్నారు. ఏదో చిన్న పొడుపు కథలు అలాంటివి కాకుండా ఒక ఇన్ఫర్మేషన్, అట్లీస్ట్ ఒక నీకు సరే గిఫ్ట్ వస్తుందా రాదా అనే విషయం పక్కన పెడితే ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇవ్వాలనుకున్నానండి నేను. అందుకని నేను అలాంటి లైవ్ పెట్టాను. అందరూ కూడా తప్పుగా అనుకోవద్దు. ఇంకా ఏంటంటే చాలా మంది ఇదంతా ఫేకు, నువ్వు గిఫ్ట్ ఇవ్వవు, ఏమి ఇవ్వవు అంటున్నారు. నాకు ఇలాంటివి చూసినప్పుడు ఏమవుతుంది అంటే, నాకేం కోపం రాదు, జస్ట్ ఒక చిన్న చిరునవ్వు నవ్వుతా, అక్కడి నుంచి వెళ్ళిపోతా. ఫేకు అంటున్నారు. నా గురించి ఏం తెలుసు అండి మీకు? తెలియదు కదా. నన్ను ఏమైనా చూసారా పోని ఎక్కడైనా బయట? తెలియదు. నేనేం చేస్తానో తెలీదు. ఇంకా ఎలా ఫేక్ అంటారు? ఒక మనిషిని ఎలా మీరు జడ్జి చేస్తారు ఫేక్ అని? ఓహో, మ్యాటర్ ఏంటంటే, గిఫ్ట్ వచ్చిన వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు, గిఫ్ట్ రాని వాళ్ళేమో ఇది ఫేక్ అంటారు. తెలుసు. 100 మంది పార్టిసిపేట్ చేశారు అనుకోండి, 100 మందికి నేను గిఫ్ట్ ఇస్తా అని చెప్పట్లేదు. ఏ రోజైనా చెప్పాను 100 మందికి ఇస్తా అని? ఒక్కరికే ఇస్తా. ఆ ఒక్కరెవరో మీలోనే ఉంటారు, అది మాత్రం చెప్తున్నా. వచ్చిన ఆ ఒక్కడు మాత్రం హ్యాపీగా ఉంటాడు, రాని 99 మంది మాత్రం బాధగా ఉంటారు. ఇది ఫేక్ అంటారు. ఇది సొసైటీ ఇలా ఉంది, మనమేం చేయలేం లేండి. నేనైనా అంతే. నేను ఒక దాంట్లో పార్టిసిపేట్ చేశాను, నాకు రాలేదు, ఇదంతా ఫేక్ అంట. వచ్చిందనుకో, ఇది ఒరిజినల్ అంట.
హ్యూమన్ బీయింగ్స్ అంతే కదా అండి, మనమంతే, మీరంతే, నేను కూడా అంతే. అందరూ అలానే ఉన్నారనుకోండి, గిఫ్ట్ రాలేదని బాధపడద్దు, వచ్చిందని హ్యాపీగా కూడా ఉండొద్దు. అంటే హ్యాపీగా ఉండొచ్చు, బట్ తగ్గిపోయాము పెరిగిపోయాము అని ఎప్పుడు ఏ రోజు కూడా మనం కలత చెందొద్దు. మనం ఎప్పుడు మనిషి ఒకే స్థాయిలో ఉండాలి, ఒకే స్థితిని గమనించాలండి. సరే, టోకెన్ నెంబర్స్ ఇంకా ఎంతమందికి వచ్చాయో నేను ఒక చిన్న లిస్ట్ తీసుకున్నాను. టోకెన్ నెంబర్స్ వచ్చేసి ఎంతమందికి వచ్చాయో ఒక చిన్న నేను చదువుతున్నాను. టోకెన్ నెంబర్స్ ఇంకా ఎవరైనా మిస్ అయితే కూడా చెప్పండి. టోకెన్ నెంబర్స్ మిస్ అయితే చెప్పండి. మొత్తం టోకెన్ నెంబర్స్ ఎన్ని వచ్చాయంటే ఎన్ని టోకెన్స్ వచ్చాయో కూడా అర్థం కావట్లేదే. ఒక నిమిషం లైన్లోనే ఉండండి ప్లీజ్. రాసుకున్నా కానీ నిన్న అంతమంది అన్ని ఫాస్ట్గా రాయాలి. నా రైటింగ్ నాకే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏంటంటే దరిద్రం. ఉండండి ప్లీజ్, వెయిట్, జస్ట్ వెయిట్ అండి. కొంతమంది టోకెన్ నెంబర్స్ మిస్ అయ్యాయండి. ఈ మాట చెప్పడానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. మిస్ అయిన వాళ్ళు దయచేసి ఎవరో వాళ్ళు కామెంట్ చేయండి. బ్రదర్ నాకు ఈ టోకెన్ నెంబర్ ఇచ్చారు అని కామెంట్ చేయండి. మిస్ అయిన వాళ్ళకి తప్పకుండా ఇస్తాను. ఇక్కడ నేనే చెప్తున్నా, అది మీరు అడగాల్సిన అవసరం లేదు. కొన్ని మిస్ అయ్యాయి, అది నేనే ఒప్పుకుంటున్నాను. ఆ టోకెన్ నెంబర్స్ మిస్ అయిన వాళ్ళు బ్రదర్ నాకు టోకెన్ నెంబర్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 260 వరకు టోకెన్ నెంబర్స్ ఇచ్చానండి, కానీ ఇక్కడ 215 ఉంది నా లిస్ట్లో అయితే. మరి చూద్దాం, ఎవరైనా మిస్ అయితే కూడా చెప్పండి. ఒకసారి మీ పేర్లు చెప్తున్నాను, క్రాస్ చెక్ చేసుకోండి. మీ పేరు మీకు వచ్చింది అనుకోండి, ఎస్ ప్రెసెంట్ అని మీ పేరు మీకు వచ్చింది అనుకోండి, ఎస్ నేనే అని కామెంట్ చేయండి. టోకెన్ నెంబర్ వచ్చిందా రాలేదా, మీ పేరు వచ్చిందా రాలేదా అని కామెంట్ చేయండి. టోకెన్ నెంబర్స్ చెప్పను, టోకెన్ నెంబర్స్ కూడా చెప్తా, ఒకసారి మీరు మ్యాచ్ చేసుకోండి. నేను పేరు చెప్తాను, మీ టోకెన్ నెంబర్ కరెక్టా కాదా చెప్పండి, ఓకేనా? పల్లవి మౌని టోకెన్ నెంబర్ 1 కరెక్టా కాదా చెప్పండి. పల్లవి మౌని గారు, మీకు టోకెన్ నెంబర్ ఇది సేమ్ యాస్టీస్గా ఇదే ఇచ్చాను నిన్న మీకు ఇస్తే, ఒకసారి కామెంట్ చేయండి వచ్చి. నెక్స్ట్ తరుణ్ 2, కృష్ణ చీనం. కొన్ని పేర్లు కొన్ని మిస్టేక్లో రాసుకునే, ఎందుకంటే అంతమంది పేర్లు ఫాస్ట్గా రాసుకునేసరికి కొంచెం కన్ఫ్యూజన్ అయ్యాను. కృష్ణ చీనమా టోకెన్ నెంబర్ 3. లీలా బలరాం టోకెన్ నెంబర్ 4 కామెంట్ చేయండి. వచ్చిందా, నీ పేరు వచ్చిందా చూడు, నువ్వే నా వైపు చూస్తావేందా, టోకెన్ నెంబర్ వస్తే కామెంట్ చేయి వచ్చిందని. రమేష్ 5. ఆవుల చెన్నయ్య టోకెన్ నెంబర్ 6. కుమార్ కోటమౌని టోకెన్ నెంబర్ 7. కొంచెం పేర్లు మిస్టేక్ ఉండొచ్చండి. సుదర్శన్ టోకెన్ నెంబర్ 8. కవిత టోకెన్ నెంబర్ 9. వెంకటకృష్ణ టోకెన్ నెంబర్ 10. చౌదరి టోకెన్ నెంబర్ 11. డిఆర్పి టాక్స్ విజయలక్ష్మి టోకెన్ నెంబర్ 12. దొరబాబు టోకెన్ నెంబర్ 13. సత్యయ్య టోకెన్ నెంబర్ 14. ఒకసారి మీ పేరు కన్ఫర్మ్ చేయండి, సత్యయ్యనా పేరేంటో. టోకెన్ నెంబర్ 14 సత్యయ్యనా సంథింగ్ సత్య మీద ఉంది. రమేష్ పుణ్యం టోకెన్ నెంబర్ 15. సత్యవంశి టోకెన్ నెంబర్ 16. కొన్ని పేర్లు మిస్టేక్ ఉండొచ్చు, చెప్పండి మీ టోకెన్ నెంబర్, కరెక్ట్గా చెప్తేనే పేర్లు యాడ్ చేసుకుంటా మళ్ళీ. రాజు కుల్లాయప్ప టోకెన్ నెంబర్ 17. నరసింహ 18. లక్ష్మణ్ 19. మన్నా 20. మన్నానేనా టోకెన్ నెంబర్ 20, ఒకసారి కామెంట్ చేయి నీ పేరేంటో. వెంకట్ 5882 టోకెన్ నెంబర్ 21. సేవ్య 22. సుధీర్ 23. సింధు 24. పేతు 25. జానకిరాములు 26. స్లీపీ 27. కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చండి పేర్లలో, నేనే ముందు చెప్తున్నాను మీకంటే. కొన్ని పేర్లు మిస్టేక్స్ ఉండొచ్చు. దిలీప్ 28. రోషయ్య 29. రమేష్ రిప్లీనా 30. శోభానాయుడు 31. సిరి 32. డిఫరెంట్ 33. అబ్దుల్ 34. సాయి కుమార్ 35. కేవీఆర్ 36. శ్రీను 37. సాయి కుమార్ 38. వంశీ 39. ఫస్ట్ చదువుతున్నా, కన్ఫ్యూజ్ అవ్వకండి, మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్ళి వీడియో చూడొచ్చు, నో ప్రాబ్లం. యశ్వంత్ 40. వంశీ 39 చెప్పానా. యశ్వంత్ 40. నాగేశ్వరి 41. కవిత 42. తిరుమలగిరిరావు 43.
మిస్టర్ కేఆర్ ఎంఆర్ కేఆర్ అని రాసుకున్నా మరి 44. పవన్ కుమార్ 45. బి నాయక్ అని రాసిన బి నాయక్ 46. పేరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి, మీ పేరు ఏంటో క్లియర్గా మెన్షన్ చేయండి. డింపు ఎంఎస్సి 47. శివప్రసాద్ 48. లక్ష్మణ్ 50. పిఆర్ రత్నం 50. లక్ష్మణ్ 49. శివప్రసాద్ 48. లక్ష్మణ్ 49. పిఆర్ రత్నం 50. అరణ్యను సంథింగ్ పేరు మిస్ అయింది. టోకెన్ నెంబర్ 51. ఒకసారి మీ పేరు కామెంట్ చేయండి. అనన్యనా, ఎందుకంటే అన్ని పేర్లు రాసుకోవాలి. ఇట్లా స్క్రోల్ చేస్తుంటే 10-20 కామెంట్స్ పోతున్నాయి. టక రాశాను. రాంపన్న 52. నాగబాబు 53. రవికుమార్ 54. టోకెన్ నెంబర్స్ మిస్ అయితే కామెంట్ చేయాల్సిన బాధ్యత మీదే. వెంకట్ బత్తుల 55. నరేందర్ రెడ్డి 56. వి రమేష్ 57. లక్ష్మణ్ రెడ్డి 58. శ్రీనివాస్ 59. నుస్రత్ 60. జే హరీష జే నర్సయ్యన 61. టోకెన్ ఒకసారి కామెంట్ చేయండి. 61 పేరు మిస్ అయింది. జే నర్సయ్యన జే హరీష అర్థం కావట్లేదు. రాజు ఎం 62. బాలాజీ 2421 63. సాయి కృష్ణ 64. మురళి 65. నవీన్ 66. రాము 67. 68 మిస్ అయింది. 68 అబ్దుల్లనా 68 సంథింగ్ 68 మిస్ అయింది. టోకెన్ ఒకసారి కామెంట్ చేయండి. అనిల్ యాదవ్ 69. భీలా నాయక్ 70. ఎంఆర్సి 71. బాలు 72. రఫీ 73. జి నవీన్ 74. రాజేంద్ర 75. వేణు 76. సురేంద్రబాబు 77. శ్రీనివాసరావు 78. ప్రశాంత్ 79. ప్రసాద్ 80. విజయ్ కుమార్ 81. రవికుమార్ 82. పేర్లు కొన్ని మిస్టేక్లు ఉన్నాయండి, ఏం తిట్టకండి. అన్ని పేర్లు రాసుకోవాలి, మీకు తెలుస్తుంది ఆ బాధ రాస్తే. ప్రభాకర్ రెడ్డి 83. సాయి కొరడ 84. నాగార్జున 85. కుసుమ రాజేందర్ 86. లక్ష్మీ భవాని 87. అశోక్ 88. పిఆర్జీ జస్ట్ పిఆర్జీ అని రాసుకుని 89. రోహిత్ నాయుడు 90. దుర్గప్రసాద్ 91. అశోక్ 92. సందీప్ రెడ్డి 93. రామ్మూర్తి 94. రమేష్ మోలా ఏదో రమేష్ 95. కన్ఫ్యూజన్ వాళ్ళు మళ్ళీ క్లారిటీగా చెక్ చేసుకుండా మళ్ళీ కామెంట్ చేయండి నాకు. షింపతి 96. నాగు 97. శర్మ 98. శేఖర్ 99. షన్ను 100. మంచోడు 101. మంచోడు ఐడి బాగుంది. వినయ్ 102. సాజిద్ 103. శుభాన్ భాష 104. జమ్మ ఎస్ రావు జమ్మ 105. ఒకసారి మీ కామెంట్ చేయండి మీ పేరు. బి రమేష్ 106. కుసుమరాజ్ 107. రామ్ 108. విజయ్ 109. లయన్ బాయ్స్ 110. జేమ్స్ రాజు 111. శేఖర్ ఓర్సు 112. శ్రీనివాస్ 113. చరిత 114. రాజ్ కుమార్ 115. షాన్వి 116. గంగాధర్ 117. కే విజయ్ కుమార్ 118. బాలు 119. మణికార్తి 120. మురళి 121. రాజేష్ 122. శ్రీనివాస్ 123. సత్యనారాయణ 124. కొంచెం పేర్లు కన్ఫ్యూజన్ ఉన్నాయి. నేను కూడా ఇక్కడ మిస్టేక్ జరగవచ్చు, నేను మీ పేరు చదవడం కూడా మిస్టేక్ అవ్వచ్చు. మీరు క్లారిఫైగా కామెంట్ చేస్తే నాకు తెలుస్తుంది. రాజేంద్ర ప్రసాద్ 125. కీర్తన 126. ఉస్మాన్ బాషా 127. ఎన్ శేఖర్ 128. ప్రసాద్ డి 129. సుబ్రహ్మణ్యం 130. చిన్నమ్మ 131. సరస్వతి 132. ప్రసాద్ జీ 133. సాగర్ 134. పద్మా ప్రభాకర్ 135.
లోకి 136, యామిని 137, తేజ 138, రామకృష్ణ 139, శివాజీ 140, చందు చిన్న 141, సుందర 142, సుధీర్ కావచ్చు. ఒక్కసారి మీరు కూడా చేయండి. ఒకసారి మీ కామెంట్స్ అయినా మీ టోకెన్ నెంబర్స్ కరెక్ట్ అయితే ఫస్ట్ మీ టోకెన్ నెంబర్ చెక్ చేసుకోండి. నేను చెప్పింది మీ పేరు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ కామెంట్ చేయండి. టోకెన్ నెంబర్ మీ పేరు వస్తే వచ్చిందని చెప్పండి, లేదంటే రాలేదని కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. తాతాజీ 144, వాసుదేవరావు 145, మల్లారెడ్డి 146, నారాయణ 147, చంద్రశేఖర్ పున్నా 148, సందీప్ రెడ్డి 149, వి ప్రభాకర్ 150, సుమత్ సన్యాసి నాయుడు 151, రఘు 152, శ్రీధర్ 153, రామచంద్ర 154, నరేష్ చిత్త 155, లక్ష్మీదేవి 156, కిరణ్ కుమార్ 157, మోహన్ కుమార్ 158, నరేష్ 159, రమేష్ కుమార్ 160, 167, చిరంజీవి 167, జే చిరంజీవి, శర్మారెడ్డి 162, శ్రీనివాస్ గౌడ్ 163, శెట్టి నాయక్ 164, లింగేష్ నాయుడు 165. ఒకసారి నేమ్ ఇక్కడ కొంచెం మిస్టేక్ ఉందండి. నేము క్లియర్గా నాకు అర్థం కావట్లేదు. టీ పవన్ 166, స్వామి 167, సంతోష్ 168, శివకుమార్ మేకల 169, శోభ 170, రెడ్డి శేలన 177, లైబ్రరీ 172, లైబ్రరీ కే అశోక్ 173, అబ్దుల్ రహీం 174, అబ్దుల్ రహీం చాలాసార్లు వస్తాడు, మన దాంట్లో పార్టిసిపేట్ చేస్తాడు. వాసవి 175, వరలక్ష్మి 176, సాయిరామ్ 177, హానెస్టీ రాడ్ లైఫ్ 178, ఐడి బాగుంది. రాజేష్ సి 179, వెంకట్ గౌడ్ 180, పొలిటికల్ ఫ్యాక్టరీ 181, రాజుబాయ్ 182, వినోద్ 183, మదన 184. ఒక్కసారి కామెంట్ చేయండి నీ పేరేంటిదో. 184 మదన మస్తానా. జ్ఞాన్విత 185, మదర్ష 186, డి శ్రీనివాస్ 187, టి విజయ్ కుమార్ 188, సత్యం 189, హనీఫ్ 190, రవి కిరణ్ 191, మహమ్మద్ 192, పద్మావతి 193, శ్రీ శివన 194. ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఒకసారి కన్ఫ్యూజన్ లేకుండా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ రాసుకుంటా. మార్చి 1 కదా. శ్రీ శివన 194. మిస్టేక్ అర్థం కావట్లేదు పేరు రాసుకున్న హడావడిలో. మురళి కుమారి 195. పేర్లు తప్పు చెప్పాను అనుకో చెప్పండి. కె సురేష్ 196, రవి పి 197, F9 తెలుగు న్యూస్ 199, చందు 199, F9 తెలుగు న్యూస్ 198, రవి పి 197, కె సురేష్ 196, చందు 199, పి రవీందర్ 200, కె శివ 201, సూర్యనారాయణ 202, సి కార్తిక్ 203, కె ప్రవీణ్ 204, వి నారాయణ 205, కె నాగేంద్రబాబు 206, వి సూర్యనారాయణ 207, మాణిక్ రెడ్డి 208, గుణశేఖర్ 209, కె సత్యం 210, యాదవ్ పి 211, అప్పారావు 212, వినోద్ కుమార్ 213, రాజేష్ కే 214, మనోహర్ దాసరి 215, ఓపి సాయి 216, ఓపి సాయి ఎస్ఎస్ 217. ఎస్ఎస్ ఫుల్ ఫామ్ చెప్పాలి మీరు. ఎస్ఎస్ ఇట్లా ఎస్ఎస్ అని ఉంటే అది కన్సిడర్ చేయను, నేను రాసుకున్నా కానీ. నవీన్ శ్రీ 218, ఎం నవీన్ 219, ఫాతిమా 220, కే జీవన్ 221, తుల్సమ్మ 222, తుల్సమ్మ గారు 222, రంజిత్ కే 223,
పి లక్ష్మయ్య 224, విష్ణు శేఖర 225, విష్ణం శేఖర అర్థం కావట్లేదు, నరేందర్ 226, 225 ఒకసారి కామెంట్ చేయండి. పద్మ 227, శ్రీనివాస్ 228, రవీందర్ పి 229, అనిత ఎస్ 230, ఏవి రాజన్ 231 ఒకసారి కామెంట్ చేయండి. బిఎల్ఆర్రావు 232, సి సుబ్రహ్మణ్యం 233, సునీల్ 234, చంద్రరావు 235, టీజీఎన్ పీడీసీఎల్ 236, ఆర్ఎం బెస్ట్ ఫ్రెండ్స్ 237, పవర్ స్టార్ అక్క 238, పిఎన్ రెడ్డి 239, రెడ్డి రాధా గారు 240, రాధా గారు, విజయబాబు 241, సత్యనారాయణ 242, మోహన్ కుమార్ 243, ఆదినారాయణ 244, మిస్టర్ చింటూ 245, సన్యాసిరావు 246, రసూల్ 247, జేఆర్ సుబ్బు 248, ఏ శ్రీకాంత్ 249, పుష్పమణి 250 టోకెన్స్ అయితే ఇచ్చానండి. కొన్ని టోకెన్స్ మిస్ అయ్యాయి. ఆ మిస్ అయిన వాళ్ళు కూడా మీ పేరు చెప్పండి, టోకెన్ నెంబర్ నేను ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కూడా న్యాయం చేయాలండి. 250 మెంబర్స్లో ఇప్పుడు 250 ఇంకొక 10 మంది 20 మంది కామెంట్ చేస్తారు. టోకెన్స్ మేము చెప్పినాం కానీ మీరు చదవలేదు బ్రదర్, మేము కామెంట్ చేసినా మీరు చూడలేదు బ్రదర్ అంటారు కదా, వాళ్ళకి ఏం చేస్తానంటే వాళ్ళకి టోకెన్ నెంబర్ ఇస్తానండి. ఇప్పుడు ఇందులో పార్టిసిపేట్ చేశారు, వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, నేను వాళ్ళ కామెంట్స్ చదవడం మిస్ అయింది. మీవేంటంటే చదివాను, మీకు టోకెన్ ఇచ్చాను. ఇంకా కొంతమంది ఏమంటున్నారంటే ఇదంతా ఫేకు అంటున్నారు. మరి ఫేక్ చేయడానికి నేనేమైనా నీ దగ్గర డబ్బులు తీసుకున్నానా? పోనీ ఒక 10 రూపాయలు ఇచ్చావా లక్కీ డ్రా ఇస్తున్నా అంటే? లేదు కదా, మరి ఎలా అంటావు నువ్వు ఫేక్ అని? నేనేమైనా డబ్బులు తీసుకొని నిన్ను మోసం చేస్తే నువ్వు అప్పుడు చెప్పాలి ఫేక్ అని. ఇదేమి నా స్వార్థం కోసం అయితే నేను చేయట్లేదండి. అఫ్కోర్స్ స్వార్థం ఉంది ఒక 10%, కానీ ఒక 90% మాత్రం మన సబ్స్క్రైబర్స్కి నా వంతు సహాయంగా ఏదైనా చిన్నది, మన సబ్స్క్రైబర్స్ కోసమే కదా, ఎవరికో బయట వాళ్ళకైతే కాదు కదా నేను చేసేది. ఒక చిన్నది ఏదైనా హెల్ప్ అనుకోండి, ఏదైనా అనుకోండి, దానికి పేరు రకరకాలుగా ఏమైనా మీరు పెట్టండి, ఫేక్ మాత్రం కాదండి. దయచేసి నన్ను బాధ పెట్టద్దు. చాలా మంది అన్నారు నిజంగా టోకెన్ నెంబర్ ఇస్తావా, నిజంగా స్లిప్ ఇస్తావా? కొంతమంది ఇంకా ఏమన్నారంటే ఒక అడుగు ముందుకేసి అన్ని టోకెన్ల మీద ఒకటే పేరు రాసావు కదా నువ్వు అన్నారు. వీళ్ళెవరో ఇప్పుడు ఇందులో పేర్లు 250 పేర్లు చదివిన, ఇందులో ఏ ఒక్కరితో కూడా నాకు సంబంధం లేదు, ఏ ఒక్కరు కూడా నాకు తెలియదు. జస్ట్ వీళ్ళంతా నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్, వీళ్ళు నా అభిమానించే వాళ్ళు, నేను కూడా వీళ్ళని అభిమానించే వాళ్ళే తప్ప వీళ్ళ గురించి నాకు పర్సనల్గా ఏం తెలియదండి. అలా ఒకరి మీద కక్ష ఎందుకుంటుంది, మరొకరి మీద ప్రేమ ఎందుకుంటుంది? అందరూ నాకు సమానమేనండి. మీరు అలా తప్పుగా అనుకుని నన్ను బాధ పెట్టకండి ఇంకెప్పుడు కూడా, ప్లీజ్. సరే అండి, మార్చి 1వ తారీఖున ఆ లక్కీ డ్రా విన్నర్ ఎవరో చూద్దాం. ఈ ఇందులోనే ఉన్నారు ఆ లక్కీ డ్రా విన్నర్ ఎవరో. ఇంకా కొంతమంది మిస్ అయిన వాళ్ళు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు మీరు తీసుకున్న టోకెన్ నెంబర్, మీ పేరు, నేనేమైనా మిస్టేక్ చదివినా మీ టోకెన్ నెంబర్ వచ్చిందా రాలేదా కామెంట్ తప్పకుండా చేయాలి. ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.